రంగంలో మరో విప్లవం, అది కూడా జపాన్లోనే పురుడు పోసుకుంది. అదేంటో తెలుసా? తీగలు లేకుండానే విద్యుత్ సరఫరా చేయడం. ప్రస్తుతం మొబైల్ సిగ్నల్స్ లాగానే భవిష్యత్తులో కరెంటు కూడా తీగలు లేకుండా రాబోతుంది కాదు, వచ్చేసింది. ప్రయోగాత్మకంగా దీన్ని జపాన్ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. అంతరిక్షంలో సౌర ఫలకాలను పెట్టి దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ని ఖచ్చితంగా భూమి మీద ఎక్కడికి కావాలో అక్కడకు డౌన్లోడ్ అయ్యే సాంకేతికతను డెవలప్ చేసి దాన్ని ఆచరణాత్మకంగా విజయవంతం చేశారు. 10 కిలోవాట్స్ విద్యుత్ని ఈ విధంగా వైర్లు లేకుండా 500 మీటర్ల దూరంలోని ట్రాన్స్మీటర్కి పంపించారు. 1930 నాటికి దీన్ని వినియోగంలోకి తీసుకొస్తారు. మనం కలలో కూడా ఊహించని మాయని శాస్త్రవేత్తలు నిజం చేశారు. ఈ విధానాన్ని వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ అంటారు. వైర్లు లేకుండా విద్యుత్ శక్తిని ప్రసారం చేయడం. ఇది విద్యుత్ అయస్కాంతం లేదా క్షేత్రాలను ఉపయోగించే సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది.